పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 40వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ పలువురు విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు. స్నాతకోత్సవంలో సిజేఐ ఎన్వి రమణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. Has increased the inequalities in the society. In such times, selfless service is the need of the hour. I feel so encouraged by the fact this idea of service still strong in the hearts and minds of the people. This is evident when people come together, including the students of this institution, to provide relief to those in need. I congratulate all of them. I am sure that my young friends who have graduated from this noble institution will keep up the flag of value-based education flying high and uphold the ideas of public good. I am also sure that these young people will take the message of true education imbibed here to every nook and corner of the world. To recall the words of German Protestant reformer Martin Luther, I quote, "The prosperity of a country depends not on its abundance of its revenues, nor on the strength of its fortifications, nor on the beauty of its public buildings, but it consists in the number of its cultivated citizens, in its men of education, enlightenment and character." Unquote. As you get ready to leave this secured abode as qualified individuals, Baba's story of two pigeons come in my mind who kept coming back to him even after being released. I will say from the story. Baba used to say, "Look at those birds. They have been with us for a long time. Therefore, they have become incapable of adjusting themselves in the outside of the world, although they have been set free." Unquote. I am confident that the teachings of Baba and the training imparted by this institution will enable you to face any adversity or difficulty. It is time to all of you to fly high. Sky is the limit. May the blessings of Baba see you through the initial hardships that you might encounter in the next phase of your life of journey. I extend my best wishes to this year's graduates in their professional and personal lives. This is the convocation address, which as a ritual or it's a mandatory. But నేను కొంచెం సేపు తెలుగులో మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే బాబా ఎప్పుడు చెప్పేవారు మనకి, మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశం. అది ఆచరణలో ఆయన చూపించాడు. ఆయన మాతృమూర్తిని ఎలా గౌరవించారో, ఆయన మాతృ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేశాడో, ఆయన మాతృభాషని ఎవరు ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా ఆయన అక్కడ ప్రసంగించినా, సందేశం ఇచ్చినా మాతృభాషలో ప్రసంగించడం ద్వారా ఆ గొప్పతనాన్ని ఆయన తెలియజేసినటువంటి మహాత్ముడు, ఆయన చిరస్మరణీయుడు. ఆయన శిష్యులుగా, ఆయన అభిమానులుగా మనం చాలా అదృష్టవంతులు. అటువంటి ఉన్నతమైనటువంటి ఆదర్శాలని, సందేశాన్ని ఇచ్చినటువంటి బాబా యొక్క మార్గాన్ని మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే 2 విషయాలు మాత్రమే మీకు నేను తెలుగులో చెప్పి ముగిస్తాను. దేశంలో ఇవాళ ఈ అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థకి ప్రధాన న్యాయమూర్తిగా ఉండటం మీ అందరికీ తెలుసు. దానికి శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీస్సులు, కృషి ఏ రకంగా జీవితంలో ఈ ఉన్నత స్థానాన్ని చేర్చే విధంగా సహాయపడిందో మరీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ సందర్భంగా మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా స్వతంత్రంగా, నిజాయితీగా, ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలనేటటువంటిది నా ఆకాంక్ష. శ్రీ సత్యసాయి కూడా అదే చెప్పేవారు. ఈ సందర్భంగా నేటి యువతరానికి 2 విషయాలను గుర్తు చేస్తున్నా. ప్రత్యేకించి మనం పురాణాలు, ఇతిహాసాలు, వాటి యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా
కొంచెం పెడుతున్నారు. కానీ అవన్నీ కూడా చాలా అత్యవసరమైనటువంటి విషయాలని ఎంతో అనుభవంతో అనేక వేల సంవత్సరాల యొక్క మానవ జీవిత సారాంశాన్ని క్రోడీకరించినటువంటి గ్రంథాలు అనేటటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి రామాయణ మహాభారతాల్లో ఈ సమకాలీన సమాజానికి వర్తించేటటువంటి ఎన్నో విషయాలని చెప్పడం జరిగింది. ప్రత్యేకించి నేటి పాలకులకి అదేవిధంగా ప్రజలకి నేను గుర్తు చేసుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, రామాయణంలో అయోధ్యాకాండలో తనని కలవడానికి వచ్చినటువంటి భరతుడితోటి శ్రీరామచంద్రుడు ఈ విధంగా ప్రశ్నిస్తాడు. మొదటి ప్రశ్న, నువ్వు పెద్దల్ని గౌరవిస్తున్నావా? రెండోది, ప్రజల్ని బాగా చూసుకుంటున్నావా? మూడోది, నీ రక్షణలో ఉన్నటువంటి బలహీనులకి, మహిళలకి, వృద్ధులకి, బాలులకి రక్షణ ఇస్తున్నావా? ప్రజల అవసరాలకు అనుగుణంగా తగినటువంటి చర్యలు తీసుకుంటున్నావా అని ఇది మన పాలకులు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అదే సందర్భంలో మహాభారతంలో కూడా ధర్మరాజును నారదుడు కొన్ని ప్రశ్నలు అడిగాడు. 14 అవలక్షణాలను రాజులు ఆవహిస్తాయి. పాలించేటటువంటి రాజుకి 14 అవలక్షణాలు ఆవహిస్తాయి ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత. వాటికి దూరంగా ఉండమని చెప్తాడు. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే ఆగ్రహం, దురుస్తనం, విఘ్నుల మాట వినకపోవటం, ఎవరో చెప్పినటువంటి సలహాలు పాటించటం, దుష్టులైనటువంటి మిత్రులను రక్షించడం కోసం ప్రయత్నం చేయించటం, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, ఇలా రకరకాల దుర్లక్షణాలు 14 దుర్లక్షణాలు రాజుకు ఆవహిస్తే ఆ రాజ్యం సరిగా ఉండదు. కాబట్టి పాలకులంతా కూడా నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిరోజు తమ యొక్క కార్యక్రమాలు నిర్వహించే ముందు ఈ రకమైనటువంటి దుర్లక్షణాలు మనకు ఉన్నాయా లేదని ప్రశ్నించుకొని ప్రజలకు సరైనటువంటి న్యాయమైనటువంటి వారు కోరుకునేటటువంటి జనరంగమైనటువంటి పరిపాలన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. విఘ్నులైనటువంటి పెద్దలు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు మరి ఇవాళ జరుగుతున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలని. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వారికి మేలు జరిగే విధంగా ఉండాలా. ప్రత్యేకించి యువతరం ఈరోజు మరి ఇక్కడ పట్టభద్రులై జీవితంలో గడవకపోతున్నటువంటి వారికి దేశంలో ఉన్నటువంటి నైతిక విలువల్ని, మరి క్రమశిక్షణని, అదేవిధంగా దైవభక్తిని పెంపొందే విధంగా మరి మీరు ఇప్పుడే ప్లెడ్జ్ చేశారు. మీరు చేసినటువంటి ప్లెడ్జ్లో చెప్పారు చాలా క్లియర్గా, దట్ ఐ విల్ టు ది అట్మోస్ట్ ఆఫ్ మై కెపాసిటీ అండ్ ఆపర్చునిటీ సపోర్ట్ ది కాజ్ ఆఫ్ సౌండ్ లెర్నింగ్, హ్యుమానిటీ, మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ. ఈ విలువల్ని మీరు గౌరవిస్తూ మీ జీవితాన్ని గడుపుతారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ సత్యసాయి ట్రస్ట్ వారికి, శ్రీ సత్యసాయి బాబా వారికి, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.